హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు రమా హోమ్ ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసే ప్రసాదాల్లో గుగ్గుల్ని మరి కాస్త హెల్తీగా, టేస్ట్ మరి కాస్త ఎన్రిచ్ అయ్యేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మనకి ఏ ఫెస్టివల్ వచ్చినా, వినాయక చవితి, దసరా, వరలక్ష్మి వ్రతం ఇలా ఏ ఫెస్టివల్లోనైనా కూడా మనం ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసే ప్రసాదమే ఈ శనగల ప్రసాదం. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలోకి మనకి ఎన్ని కావాలో అన్ని శనగల్ని ముందుగానే ఇలా గిన్నెలో వేసుకొని వాటర్ని పోసి నానబెట్టుకోవాలి. దీన్ని అట్లీస్ట్ 8 అవర్స్ నాననివ్వాలండి. మనం ముందు రోజే నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది. లేదంటే అట్లీస్ట్ 4-5 అవర్స్ అన్నా నాననివ్వాలి. చూడండి, పొద్దున కల్లా ఈ విధంగా చక్కగా శనగలు నానిపోతాయి. ఇలా నాని శనగల్లోని వాటర్ని అంతా వంపేసుకొని మళ్ళీ శనగలు మురిగే వరకు వాటర్ని పోసి వీటినన్నింటినీ కూడా కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా మొత్తం కుక్కర్లో వేసేసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టుకొని విజిల్ పెట్టి 4 లేదా 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి శనగలు ఉడికాయో లేదో చూద్దాము. చూడండి, శనగలు మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటికి తాలింపు పెట్టుకుందాము. తాలింపు పెట్టుకునే ముందు ఈ శనగల్లోని వాటర్ అంతా ఇలా జాలి గిన్నెలో వేసుకొని వడపోసుకోవాలి. తాలింపు పెట్టుకునే ముందు ఇలా కొబ్బరిని కొంచెం తురిమి పెట్టుకోవాలి. ఇది పచ్చిదైనా పర్లేదు, లేదంటే ఎండు కొబ్బరైనా పర్వాలేదు. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఈ గుగ్గుల్ని మరి కాస్త టేస్టీగా, హెల్తీగా ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఈ కొబ్బరిని కాస్త తురిమి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా కొబ్బరిని అంతటిని కూడా తురిమి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు శనగలు తాలింపు వేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయ్యాక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలానే 2 ఎండుమిర్చిని కూడా గిల్లి వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ దాకా మినపప్పును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకును వేసుకొని ముందుగా మనం వడపోసి పెట్టుకుని శనగలు కూడా వేసేసుకోవాలి. ఇంగు ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు ఈ తాలింపులోని ఒక 1/2 స్పూన్ ఇంగువను కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని అప్పుడు శనగలు వేసేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇలా 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా తురిమి పెట్టుకున్న కొబ్బరిని కూడా యాడ్ చేసేసుకొని మరో 2 మినిట్స్ టాస్ చేసుకోవాలి. ఇందులో మనం పచ్చి కొబ్బరిని కానీ, ఎండు కొబ్బరిని కానీ వేసి టాస్ చేసుకోవడం వల్ల ఇందులో మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా ఎన్రిచ్ అవుతుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాము. సర్వ్ చేసుకున్న తర్వాత దీనిపైన కొబ్బరితోటి మరి కాస్త గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గుగ్గుల ప్రసాదం రెడీ అయిపోతుంది. చూడండి, కొబ్బరి వేసిన తర్వాత చూడటానికి కూడా చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలానే దీనిపైన కొబ్బరితోటి గార్నిష్ చేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా కొబ్బరిని పైన స్ప్రింకిల్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.